అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నేను జన్మలేనివాడిని, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడిని అయినా ప్రకృతిని నా ఆధీనంలో ఉంచుకొని యోగమాయచే అవతరిస్తూ ఉంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, అర్జున, ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, అనగా సాకార రూపంతో ఈ లోకాన అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మాన్ని సుస్థిరపరచుటకు నేను ప్రతి యుగమునందు అవతరిస్తాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మలు కర్మలు దివ్యమైనవి, అనగా నిర్మలములు, అలౌకికములు. నా తత్వరహస్యాన్ని తెలుసుకున్నవాడు తనువు చాలించిన తర్వాత మళ్ళీ జన్మించడు, సరికదా, నన్నే చేరును. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఎల్లప్పుడూ రాగము, భయము, కోపము ఇవి లేనివారు, భక్తితో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు చాలామంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపాన్ని పొంది ఉన్నారు.